హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు పెద్దలు ఈ ఎండాకాలం అందరూ ఇళ్లలోనే ఉంటారు కదా. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక తినాలనిపిస్తుంది. అలాగే వెరైటీగా చేస్తే ఇంకా బాగా ఇష్టపడతారు కదా. నేనైతే వెరైటీగా మామిడికాయతో స్టఫ్ చేసి చిట్టి సమోసాలు తయారు చేస్తాను. అది ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంపలు బాగా స్మాష్ చేసుకుని అందులోనే ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఉల్లి చెక్కు వేసుకున్నాక అందులోనే మామిడికాయ ముద్ద పేస్ట్ని మిక్సీ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఉండలుగా చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇది సమోసా మేకర్ అండి. నేను మీషోలో ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుంది, చాలా గట్టిగా కూడా ఉంది, బాగుంది. ఫస్ట్ దానికి ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసి నేనైతే గోధుమ పిండి చపాతీలకు గోధుమ పిండి తీసుకున్నానండి, మైదా పిండి తీసుకోలేదు. ఒక చపాతీ పెట్టుకొని ఇందాక స్టఫింగ్ మనం బాల్స్లా చేసాం కదా, అది ఆ త్రికోణంలో ఒక్కొక్క దాంట్లో అలా పెట్టి మళ్ళీ సెకండ్ టైం చపాతీని మళ్ళీ క్లోజ్ చేసి వీడియో చూపించినట్లుగా ఒక్కసారి చపాతీని మళ్ళీ ఎలా పావుతామో అలాగా బాగా పాముకున్న తర్వాత సైడ్స్ అన్నీ తీసేసి ఆ మేకర్ని తిరిగేస్తే చిట్టి చిట్టి సమోసాలన్నీ కిందన పడిపోతాయండి. భలేగుంటుంది తెలుసండి చేస్తూ ఉంటే. ఒకేసారి 26 సమోసాలండి అయిపోయి 2-3 వాయిలు పడతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలోని అసలు ఆయిల్ పెనం దగ్గర ఉండాలంటే చాలా వేడిగా ఉంటుంది కదా. అలాగే ఈ సమోసాలు ఎక్కువగా అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆయిల్ డీప్ ఫ్రై ఉంచుకొని ఈ సమోసాలు వీడియో చూపించినట్టుగా ఫ్రై చేసుకుంటే రెడీ అండి. లోపల స్టఫింగ్ పుల్లగా చాలా బాగుంది తెలుసండి. మీరు ట్రై చేస్తారు కదా, మీరు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.